పుట్టిండు వంశవంతుడు మల్లికార్జున స్వామి కాపోల ఇంటి లోపల దేవుడు పుట్టిండు దేశాలు మలిపిండు రాజు పుట్టిండు రాజాలు మలిపిండు మల్లన్న ఆ మల్లికార్జున స్వామి గరుడు కొల్లాపురి పట్టం రాజు వేలంగా దేశ వేలంగా ఆ మల్లికార్జున స్వామి గరుడు కొల్లాపురి పట్టం రాజు వేలుంటే దేశ వేలిండు ప్రేమలు పుట్టించినప్పుడు దేవగిరి పట్టు మీద వాడు గోన కటాలెట్టి వారి ఆ గోడవారి మాసమ్మ గన్నది బాల పదవంచిదేవి ఆ పాపగాలి ఉన్న లక్కమ్మ మల్లను పెట్టరాని బాధ పెడుతున్నదట ఒకసారి మహిళ పోలు లోపల మన కళ్యాణం ఇట్లా కాలేదు మళ్ళీ కానీ కళ్యాణం ఇట్లా అవుతున్నది అనుకున్నారట కసూరి పిల్లలకు అఖిలాండ కోటి పాటలు చదివినప్పుడు ఎక్కలేని కోపం వచ్చి తొలగాన్ని గీసినవి అన్నీ బాధలు పెడుతుంది పాము పాము అని కోరి ఎప్పుడైతే మల్లికార్జున స్వామిని ఎన్నో కష్టాలు పెడుతుంది పాపకారి ఉన్న రక్కమ్మ 6 మంది అన్నలు మళ్ళీ కానీ సంపుదాము కొంత మన వరకు వద్దు మాని వద్దు లోపల దాచుకుంటూ మల్లన్న కాపులమ్మా ఎక్కడ పోయినా కానీ మళ్ళీ గాడి కనబడుతుంది అనుకుంటారు కాపోళ్ళు నీలమ్మ వచ్చింది అయ్యో తమ్ముడు నా కొడుక సంగయ్య నా కొడుకు ఎక్కడ పోయిండు అమ్మ ఉన్న లక్కమ్మ పెట్టిన బాధకేయలేక వద్దు మారి వద్దులో దాచుకుంటూ మళ్ళీ అమ్మవారు నీలమ్మ వచ్చింది 6 మంది కాపులకు చెప్పింది మల్లన్న నీ వద్దు మారి వద్దులకెళ్ళి బయటికి తీసింది లక్కమ్మ ఏమంటుంది నా కొంగు వంటి గుర్తిండు మళ్ళీ వదిలే అన్నగా వదిలే అంటే కన్న తనతో సమానం మల్లయ్య గుడిందే మోపుతున్నది పాపకారి ఉన్న లక్కమ్మ అనుకొని 5 కిలోల నూనె కాగబెడుతున్నా మల్లన్న వద్దున పాపం ఉంటే 5 ఉంగరాలు వేస్తున్నా మల్లికార్జున స్వామి 5 ఉంగరాలు కడకడ 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 కడ నూనె కాగుతుంటే ఉంగరాలు తీసిండు మల్లన్న ఉంగరాలు తీసే వరకు ఎప్పుడైతేనేమో ఏమంటుందంటే లక్కమ్మ మల్లిగారు మా 7 అవతార పురుషుడు ఒకసారి పాపలు ఈసారి తేలి ఈసారి పెట్టినా మల్లన్న ప్రాణం పోతలేదు అమ్మా నీలమ్మ నీనమ్మ నేను కాపుల మీద 7 వర్త తల్లి నేను కాపుల ఇళ్ళలో నేను ఉండరాదు నేను కాపుల ఉట్టి కాపుల వెరిగి నాయమ్మ కన్నమ్మ కష్టాలు వచ్చిన తల్లి కాపుల సొమ్ము లేను కాపుల మీద నేను 7 వర్త అంటుడు మల్లయ్య తమ్ముడా సంగయ్య నేను కాపుల మీద 7 వర్త అన్నాడు మల్లన్న ఆ రామన్న లక్ష్మణ లంకుడు రెట్టు కొట్టుకుంటాను తమ్ముడా సంగయ్య నాకు బంగారు నాగలి ఎండి దుబ్బ ఎండి కూల కావాలి అమ్మవారి అమ్మ కొడుక కొడుక మల్లయ్య నువ్వు నాకు ఇసిరెట్టి పోతావా కొడుకు మల్లయ్య కాపుల సొమ్ము తినలేను కాపుల నేను రుడవలేనే నాయకు ఆ 10 మంది తీసుకొని 2 ఎడ్లు తీసుకొని 8 నాగలి బంగారు తీసుకొని తమ్ముడా సంగయ్య 3 పైలు తమ్ముడా రాకుండా పైన మీరే ఎరుకోమన్న మల్లన్న మల్లికార్జున స్వామి సారు రామన్న లక్ష్మణ లంకుడు రెడ్డి తీసుకొని స్వామి ఎక్కడ బతుకుతున్నాడు మల్లన్న రామన్న లక్ష్మణ లంకుడు రెట్టు కొట్టుకొని దేవరాజు మల్లన్న రామ 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 రామో రామ 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 రామ
దుర్గంకి మీద మట్టి వేసుకుంటే నవరుసులు కాదు రుసులు రుసు వస్తుందట. ఇక్కడ దుంటే పొద్దుగా దుంటే సాయంత్రం వరకు నా ఇంట్లోకి వస్తుంది అనుకుంటూ దేవరాజు మల్లన్న ఆ జంగాల పరమడి లింగాల పురి మీదకి వచ్చిండు. మల్లికార్జున స్వామి సేరువతము సాపి వేసినాడు. ఆనాడు ఒకవేళ పార్వతి పరమేశుడు సాగు పుట్టుకలేదు సగలష్ట గుర్రమన్న వేసి కాయ చాతగాక ఆ పుట్ట లోపల దోలేండు శంకరుడు. సాగు పుట్టుకెళ్ళేది సగలస గుర్రమంద ఇల్లనే ఇరుటు వందాలే. ఆ గొర్రెలు చాత ఎవరు చాత కాయలేదు గొర్రెలు ఆయనకి. శంకరుడు ఆ గొర్రెలు బంగారు గొర్రె ఎండు తగడు తీసుకొని పుట్ట లోపల దోలేండు మల్లన్న. మల్లికార్జున స్వామి కంచ మొత్తం తీసుకుంటూ పుట్ట మీద వేసి తలగబెట్టిండు. ఇల్లనే ఈనాలే ఇల్లనే ఇరిటి వందాలనుకోని మల్లికా శంకరుడు దివనార్తి పెట్టిండు. ఆ పుట్టులకే అగ్గి మొత్తము ఆ పుట్టలు వాడి గొర్రెలు కాలిపోతున్నాయట. మల్లికార్జున స్వామి పుట్ట మొత్తం జంగాల పరవడి లింగాల పుట్ట మీదకి వచ్చి Yeah.